హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేదార్ కలెక్షన్స్. ఈరోజైతే నేనైతే మా స్కూల్కి వెళ్ళానండి. ఈరోజు కాదులే, చాలా రోజులు అవుతుంది. కాకపోతే పోస్ట్ చేయడానికి అయితే టైం అయితే కుదరలేదండి. ఫైనల్గా అయితే ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. ఈ స్కూల్ వచ్చేసి ఓబులవారిపల్లి మండలంలో అయితే ఉంటుందండి. శ్రీవాణి హై స్కూల్ అండి. ఈ స్కూల్ నేమ్ వచ్చి ఈ స్కూల్ వచ్చేసి 1996లో అయితే స్టార్ట్ చేశారు. ఇప్పటికి 2026 వస్తున్నా కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూనే ఉన్నారు. ఇంతకీ మా హెడ్ టీచర్ నేము అలానే హెడ్ మాస్టర్ నేమ్ అయితే చెప్పలేదు కదా అండి. మ్యామ్ నేమ్ వచ్చేసి సుజాత మ్యామ్, సార్ నేమ్ వచ్చేసి సత్యకుమార్ సార్ అండి. రియల్గా చెప్తున్నాను, చిన్నప్పుడు ఎప్పుడో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదివానండి నేను. తర్వాత అంతా కూడా బయట చదివాను. ఇప్పుడు నా పెళ్ళి నాకు ఒక కొడుకున్న తర్వాత కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత మేడం సార్ అయితే రియల్గా చెప్తున్నాను ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే, చిన్నప్పుడు నన్ను పిలిచే నేమ్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి కూడా మేడంకి సార్కి గుర్తున్నాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. స్కూల్కి ఫస్ట్ టైం వెళ్తున్నా కదా, ఉట్టి చేతులతో ఎలా వెళ్ళానైతే 10th క్లాస్ వాళ్ళకైతే పెన్స్ తీసుకెళ్ళాను, చిన్నపిల్లలకైతే పెన్సిల్స్ ఇచ్చాను. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ ఫేస్లో ఆ స్మైల్ చూస్తుంటే. అలానే మేడం ఉండి ఎలానో వచ్చావు కదా, నువ్వు కొంచెం మోటివేషన్స్ గురించి లేడీస్కి బాయ్స్కి చెప్పు అనేసి అయితే క్లాస్ తీసుకున్నాము. రియల్గా చెప్తున్నాను, మా స్కూల్ ఇంత డెవలప్మెంట్ అయిందా, మేము ఉన్నప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయిందండి. రియల్గా చెప్తున్నాను. ఇంకా ఎవరన్నా మన ఓబులవారిపల్లి మండలంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇంకా శ్రీవాణి హై స్కూల్లో చేరని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా మీ పిల్లల్ని శ్రీవాణి హై స్కూల్లో చేర్పించండి. రియల్గా చెప్తున్నాను, మీకు మంచి భవిష్యత్తునైతే మీ పిల్లలకి సారు మేడం అయితే ఇస్తారండి. ఎవరైనా సరే ఫస్ట్ టు 10th వరకు చదివిన స్టడీస్ బాగుంటే కనుక ఫ్యూచర్లో వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారండి. ఈ స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరు కూడా అమెరికాలో, ఢిల్లీలో ఇలా అదర్ కంట్రీస్లోనే ఉన్నారు. అలానే మేడం కానీ సార్ కానీ పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారండి. వాళ్ళు తినే తిండి దగ్గర నుంచి కూడా, క్యారీ బాక్స్ ఇంటి దగ్గర ఎంత ఫుల్ చేసుకెళ్ళా కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత అంతా కంప్లీట్ అయ్యేంత వరకు మేడం కూర్చోబెట్టి మరి చిన్నపిల్లలకైతే ఖాళీ చేసి మరి ఇంటికి పంపించేస్తారు. అదేనండి, తిన్నంత వరకు వదలరు. కొంతమంది స్కూల్లో అలా కాదండి, అలా కాదు కదా అండి, తింటారా లేదా అని ఎవ్వరు పట్టించుకోరు. బట్ ఈ స్కూల్లో మాత్రం ప్రతి ఒక్కటి మేడం కంట్రోల్లోనే ఉంటుందండి. నేను మా మేడంతో చాలా సేపు మాట్లాడానండి. ఎంత మాట్లాడినా కూడా అలానే మాట్లాడుతూనే ఉన్నాను. మా మేడం అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ప్లీజ్ అండి, నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఈ స్కూల్ గురించి అర్థం చేసుకోండి. మీరు మన పిల్లలకి బంగారు, డబ్బు ఇవన్నీ ఎప్పుడైనా ఇవ్వచ్చండి, కానీ మంచి చదువు ఇచ్చామంటే కనుక వాళ్ళు ఫ్యూచర్లో మంచి ప్రయోజకులు అవుతారండి. ట్రస్ట్ మీ. ఇంకా ఎవరైనా మీ పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా శ్రీవాణి హై స్కూల్లో వేయండి. మేడం వాళ్ళ ఫీజెస్ కూడా చాలా రీజనబుల్గా అయితే తీసుకుంటారండి. ఓకేనా. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే